ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధాత్మ శక్తితో, ఆయన అభిషేకంతో, ఆయన సన్నిధితో, నీ బలహీనతలో ఆయన మధ్యలోకి వచ్చి, దేవా ఇదిగో వర్క్ ఆన్ మీ అని సమర్పించుకుంటావో, ఆయన సన్నిధి నీ మీదకి వస్తుంది చూడు. దట్ ఈస్ యువర్ అనస్థీషియా. నీ గాయాలన్నీ మర్చిపోతావు. ఎట్లా ఉంటదంటే, ఈ నాక గాయమా ఎప్పుడు? ఇప్పుడు చూడరా. దట్ ఈస్ హౌ ఇట్ విల్ బి. అనేక సార్లు అపవాది మన జీవితంలో గాయాలు తీసుకొచ్చి మనల్ని కృంగదీసి, నిరుత్సాహపరిచి, నువ్వు చేయలేవు, నీకు కుదరదు, నీకు అవ్వదు, నీ బ్రతికింతే. ఐ ఛాలెంజ్ మై సెల్ఫ్. ఐ హావ్ ద హోలీ స్పిరిట్, ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. ఆయన సన్నిధి ఉంది కాబట్టి ఏమైనా చేస్తా. ఐ మైట్ ఫీల్ దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ మై లైఫ్, బట్ దెన్ ఇది నా చివరి రోజైనా కూడా రాజులాగా బ్రతికి చేస్తా. బికాస్ మై రిడీమర్ లివ్స్. ఐ నో ఆయన కార్యం చేయాలి, కానీ నేను మాత్రం బెదిరిపోతాం, భయపడతాం, జరగదు.